నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అమెరికా F-35 వర్సెస్ రష్యా Su-57 ఐదో తరం యుద్ధ విమానాల మధ్య పోటీ. భారత్కు అమ్మేందుకు ప్రయత్నాలు. భారత్ చేతికి ఏ ఫైటర్ జెట్ వచ్చినా శత్రు దేశాలు ఖతం. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్కు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో దేశ రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న భారత్ ప్రెజెంట్ అత్యాధునిక 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధం కాగా, వీటిని అమ్మేందుకు అమెరికా, రష్యా పోటీ పడుతూ ఉండడం విశేషం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అత్యాధునిక యుద్ధ విమానాలు వాడటం వల్లే భారత్ విజయం సాధించిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనితీరు అసామాన్యం. పాక్ ప్రయోగించిన చైనా క్షిపణులను భారత్ ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్, చైనా దేశాలు భారత్తో మరోసారి కయ్యానికి కాలు దువ్వే పరిస్థితులు లేకపోలేదు. దీంతో భారత్ అత్యాధునిక 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే యోచనలో ఉంది. అయితే వీటిని భారత్కు అమ్మేందుకు అటు అమెరికా, ఇటు రష్యా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా F-35 లేదా రష్యా Su-57 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలు 4.5 జనరేషన్ కు చెందినవే. దీంతో ఈసారి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ కు రష్యా భారీ ఆఫర్ ఇచ్చింది. లేటెస్ట్ 5వ తరం యుద్ధ విమానాల డీల్ కు సంబంధించి ప్రతిపాదనలను తీసుకువచ్చింది. Su-57 ఈ సోర్స్ కోడ్ ను భారత్ కు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అటు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా తయారీ 5వ తరం ఫైటర్ జెట్ F-35 ను భారత్ కు ఆఫర్ చేశారు. అయితే దాన్ని తయారు చేసే లాక్ హీడ్ మార్టిన్ సంస్థ మాత్రం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి టెక్నాలజీ బదిలీ చేయడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ రెండు యుద్ధ విమానాలు ఒకసారి పరిశీలిస్తే అమెరికాకు చెందిన F-35 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను లాక్ హీడ్ మార్టిన్ అనే సంస్థ రూపొందించింది. ఇది అత్యంత శక్తివంతమైన 5th జనరేషన్ యుద్ధ విమానం. ప్రస్తుతం ఈ ఫైటర్ జెట్లను అమెరికా నుంచి ఇజ్రాయెల్, జపాన్ తో పాటు నాటో కూటమి దేశాలు కొనుగోలు చేశాయి. ఇది సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానం కాగా టాప్ స్పీడ్ 1.6 మాక్ వరకు ఉంటుంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. దీని పరిధి 1500 కిలోమీటర్లు. ఇక ఒక్కో F-35 ఎయిర్ క్రాఫ్ట్ ధర $80 మిలియన్ నుంచి $110 మిలియన్ వరకు ఉంటుంది. ఇక రష్యాకు చెందిన Su-57 యుద్ధ విమానాన్ని రష్యా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఇది కూడా 5th జనరేషన్ యుద్ధ విమానమే. ఈ విమానాలను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్ కు ఇచ్చేందుకు రష్యా సిద్ధంగా ఉంది. ఇది 2 ఇంజన్లను కలిగిన యుద్ధ విమానం. టాప్ స్పీడ్ మాక్ 2 వరకు ఉంటుంది. ఇది కూడా ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. దీని పరిధి 1900 మీటర్లు కాగా దీని ధర ఒక్కోటి $35 మిలియన్ నుంచి $40 మిలియన్ వరకు ఉంటుంది. ఇప్పటికే చైనా వద్ద J-20, FC-31 వంటి స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉండగా పాకిస్తాన్ కూడా తన అధునాతన ఫైటర్ జెట్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ దేశాలతో పోటీ పడాలంటే భారత్ కు రష్యా లేదా అమెరికాకు చెందిన ఇలాంటి 5వ తరం ఫైటర్ జెట్స్ కావాల్సి ఉంటుంది. ఇటు రష్యా, అటు అమెరికా ప్రతిపాదనలు చేయగా వీటిపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, ఏ దేశానికి చెందిన 5వ తరం యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.